కంటిన్యూషన్ అండి. సామెతలు 11:31. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. కేవలం పరలోక రాజ్యంలోనే కాకుండా, నిత్య జీవమే కాకుండా భూమిలో కూడా నీతిని అనుసరించు వారిని దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. మరి సామెతలు 12:3, నీతిమంతుల వేరు కదలదు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. సామెతలు 12:7 చివరిలో, నీతిమంతుల ఇల్లు నిలుచును, వారి ఇల్లు నిలుచును. మరి చూద్దాము, కీర్తనలు 92:12లో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. ఈ ఖర్జూర వృక్షము ఏ విధంగా మువ్వ వేస్తుందో ఆ విధంగా మువ్వ వేస్తారంట. వీరంతేకాదు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. అండ్ దేవదారు వృక్షం ఏ విధంగా ఎదుగుతుంది? ఎత్తుగా మంచిగా ఎదుగుతుంది అన్నట్టు. ఆ విధంగా నీతిమంతులు ఎదుగుతారు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. వారు దేవునిలో దినము వారు వర్ధిల్లుతారు. దాంట్లో నాటబడిన వారే అంటే స్థిరులుగా ఉంటారు, కదలరు వారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, మనము దేవుడు యథార్థవంతుడని మనం నీతిమంతులు ప్రకటిస్తారన్నట్టు. ఏ విధంగా ప్రకటిస్తారు అంటే, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై మనం ఏమవుతామంటే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. ఎవరు? నీతిమంతులు. సారము కలిగి పచ్చగా ఉందురు. ఏ విధంగా ఏ విధంగా అయితే ముసలితనములో మరి దేవునికి అంటే అబ్రహాముకి వారసుడిని ఇచ్చి ఆయనలో నుండి రక్షకుడిని పుట్టించిందో ఆ విధంగా మరి ఏంటిది, వారు ముసలితనమున చిగుర్చుదురు. నీతిమంతులు ఆ దేవుడు ప్రసిద్ధి చేయుటకి, ఏమని ప్రసిద్ధి చేయటానికి? దేవునిలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై మనమట ముసలివారము ఇంకను చిగురు పెట్టుతామంట. దేవునికి స్తోత్రం. ఈ విధంగా సామెతలు 11:18 చివరిలో, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. అంటే పరలోక రాజ్యంలో కూడా, ఈ భూమి మీదనే కాకుండా పరలోక రాజ్యంలో కూడా ఈ నీతిని ప్రకటించువాడు, ఈ నీతిని అనేకులకు విత్తువాడు, చెప్పువాడు శాశ్వతమైన బహుమానం నందుతాడు. దేవుడు మనకు బహుమానం ఇస్తాడు, అది నిత్య జీవము. ఇంకా అనేకమైన మరి కిరీటములు పొందుతారు. శాశ్వతమైన ఘనత వారికి వస్తుంది. ఆమేన్, 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 ఆమేన్.